డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లాలో ఉన్న తుంగభద్ర డ్యాంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తుంగభద్ర డ్యాం 19వ గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో నీరంతా వృధాగా పోతోంది. రాత్రి 11 గంటల నుంచి హౌస్పేట్ డ్యాం 19వ గేటు కనిపించడం లేదు. చైన్ లింక్ తెగిపోవడంతో గేట్ కనిపించడం లేదని అధికారులు గుర్తించారు. తుంగభద్ర డ్యాం నుంచి 75,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అయితే డ్యాం ఇన్ఫ్లో ఒక్కసారిగా తగ్గడంతో గేట్లను మూసేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నించారు. గేట్లను మూసే క్రమంలోనే 19వ గేటును కూడా మూసివేస్తుండగా మూసే సమయంలో చైన్ లింక్ తెగిపోయింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, ప్రస్తుతం తుంగభద్ర డ్యాం దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాదిరి, ఏదైతే ఈ తుంగభద్ర డ్యామ్ కి సంబంధించిన గేటు వరదలకైతే కొట్టుకుపోయింది. నిన్న రాత్రి హోస్పేట్ వద్ద చైన్ లింక్ తెగిపోవడంతో మొత్తం మీద గేట్ కనిపించడం లేదంటూ అధికారులు అయితే గుర్తించారు. మొత్తం మీద ఇప్పటి వరకు 1,00,000 క్యూసెక్కుల మేర వృధాగా అయితే నీరు పోతోంది. ఏదైతే షిమోగా వర్షాలకు తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇదే సమయంలో నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఒకసారిగా ఈ హోస్పేట్ డ్యామ్ కు సంబంధించి 19వ గేటు చైన్ లింక్ తెగిపోయిందనేసి అధికారులు అయితే గుర్తించడం జరిగింది. తుంగభద్ర నుంచి ఏదైతే సుంకేశ్ల ప్రాజెక్టు కు ఇప్పటి వరకు 1,00,000 క్యూసెక్ల నీరు ఒకవైపు వచ్చి చేరుతుండడం, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటే అధికారులు అయితే ఇప్పటికే సూచనలు అయితే చేశారు. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేశ్ల వరద ప్రవాహం అయితే కొనసాగుతుందనేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది. వరద ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు అయితే ప్రస్తుతం ఆటంకంగా మారింది. ప్రస్తుత పరిస్థితి అయితే ఇలాగే ఉంటుంది. కొంత సహాయక చర్యలకు కొంత ఇబ్బంది ఉంటుంది అన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. అయితే తుంగభద్రలో వరద తాకిడి తగ్గిన తర్వాత ఈ అధికారులు అయితే మరమ్మతులు అయితే చేపడతామంటూ చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఉన్నతాధికారులకు కూడా ఇదే విషయాన్ని అయితే లేఖ ద్వారా చెప్పడం జరిగింది. దీనిపైన అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఉన్నతాధికారులు డ్యామ్ అధికారులకు, అలాగే కింద అంటే కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్నంతా అప్రమత్తమైతే చేశారు. అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే సూచనలు అయితే ఇచ్చారు. మొత్తం మీద ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతాన్నంతా కొంత అధికారులు అలర్ట్ గా ఉండాలి, ఎప్పుడెప్పుడు సమాచారాన్ని అందించాలంటూ కూడా ఆ అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది. మరోవైపు కింది స్థాయి అంటే ఇటు సైడు మంత్రాలయం, ఇటు సైడు ఏదైతే తుంగభద్ర పారివాహక ప్రాంతాలను కూడా ఇప్పటికీ అప్రమత్తం అయితే చేశారు. ఎవరైతే దిగువ అంటే పారివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంత అలర్ట్ గా ఉండాలి. దీన్ని అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి అని సమీక్షించాలన్నట్లుగా అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే కొంత వరద తాకిడి తగ్గిన తర్వాతనే దీనికి మరమ్మతులు చేపడతామన్నట్లుగా అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ హేమంత్.